ఉద్యోగం అనేది ప్రతి నిరుద్యోగి కనే కల. ఇప్పుడు దీన్నే తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు కొందరు కేటుగాళ్ళు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలతో అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. ఆన్లైన్ ఇంటర్వ్యూలు, అపాయింట్మెంట్ లెటర్లతో మభ్యపెట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. సరిగ్గా ఆ మాయలోనే పడింది ఓ యువతి. ఉద్యోగం వస్తుందనుకొని డబ్బులు కూడా కట్టింది. తీరా ఆ ఆఫర్ లెటర్ వచ్చేసరికి దాన్ని తీసుకొని ఉద్యోగం కోసం వెళ్ళి కంగుతుంది. ఇంతకీ ఏం జరిగింది? ఉద్యోగాల పేరిట ఆన్లైన్ వేదికగా జరుగుతున్న మోసాలేంటి? చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూసే అమాయక నిరుద్యోగులే ఈ కేటుగాళ్లకు టార్గెట్. మోసాలకు వీళ్లు ఎంచుకున్న అడ్డా సోషల్ మీడియా. బెంగళూరు లాంటి నగరాల్లోని ప్రముఖ ఐటీ కన్సల్టెన్సీల పేర్లతో ఫేస్బుక్ లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తారు. పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ అంటూ వలవేస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి సంప్రదించిన వారిని నమ్మించడానికి ఆన్లైన్లోనే డమ్మీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అచ్చం ఒరిజినల్ ను తలపించేలా ఫేక్ ఆఫర్ లెటర్లు క్రియేట్ చేసి చేతిలో పెడతారు. ఆ ఉద్యోగం మీ సొంతం కావాలంటే ప్రాసెసింగ్ ఫీజ్, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ లక్షల్లో వసూలు చేస్తారు. హైదరాబాదుకు చెందిన ప్రియా అనే యువతికి ఫేస్బుక్ చూస్తుంటే ఓ ప్రకటన కనబడింది. ఉద్యోగం కోసమని ఆ కన్సల్టెన్సీ వాళ్లతో మాట్లాడింది. వారు చెప్పినవన్నీ విని 2,30,000 రూపాయలు వాళ్ళు చెప్పిన అకౌంట్కు బదిలీ చేసింది. ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. ఆమె చెప్పింది ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫేస్బుక్ ద్వారా ఒక కన్సల్టెన్సీ పరిచయం అయ్యారు. సో అది కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తారు అని ఆమె నమ్మించి ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఆ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇట్లాగింది. ఇది జెన్యున్ గా కనపడడం వల్ల ఇది బిలీవ్ చేసి ఓకే మీరు జాబ్ స్టార్ట్ చేసేందున ఒక డిపాజిట్ అమౌంట్ ఇవ్వాలి అని ఒక 2,30,000 ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత ఎప్పుడు జాబ్ స్టార్ట్ చేయాలి అని అడిగేటప్పుడు దెన్ వాడు ఒకసారి మనీ రిసీవ్ చేసిన తర్వాత దే కంప్లీట్లీ బ్లాక్ హర్. అంటే ఈ ట్రాన్సాక్షన్ కి వాళ్ళ అకౌంట్ అని షేర్ చేస్తారు. సో దెన్ బ్లాక్ చేసిన తర్వాత అప్పుడు మనకి 17th May కంప్లైంట్ ఇచ్చారు. మన అంబర్పేట్ PS లో మేము కేసు రిజిస్టర్ చేసాము. బాధితురాలి ఫిర్యాదుతో అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా పోలీసులు తీగలాగితే అసలు డొంక కదిలింది. బెంగళూరు కన్సల్టెన్సీ పేరు వాడుకుంటూ హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నడుపుతున్న మాస్టర్ మైండ్ ను పోలీసులు ట్రేస్ చేశారు. నిజామాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిషోర్ ఈ స్కామ్ కు సూత్రధారి అని తేల్చారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కిషోర్ ను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. కిషోర్ వెనుక మరో 8 మంది సభ్యుల నెట్వర్క్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. A1 వచ్చేసి కిషోర్, A3 సాయ్, A4 ప్రీతి, వీళ్ళందరూ ఈ ముగ్గురు బెంగళూరు వాళ్ళు. అక్కడ యాక్చువల్లీ ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ ఉంది, అడ్మిన్ ఫిట్ కన్సల్టెన్సీ, జెన్యూన్ గా అక్కడ ఉంది ఒకటి. సో ఆ పేరు మీదనే ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్ చేసి ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జాబ్ పరంగా వాళ్ళు ఏదో ఒకటి naukri.com ఇక్కడ అన్ని చోట్ల చెక్ చేసేటప్పుడు ఈ సోషల్ మీడియాలో యాడ్ కనపడడం వల్లనే ఇమీడియట్లీ అక్కడ కనపడ ఫోన్ నంబర్స్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళకు నమ్మించేసి దెన్ 1 week 10 days లో జాబ్ అపాయింట్మెంట్ జెన్యూన్ గా కనపడే లెటర్స్ ని ఇస్తారు. సో ఇలాగే మనకి తెలిసింది దట్ వీళ్ళు ఈ ఆల్మోస్ట్ చీటెడ్ అబౌట్ 35 to 40 అన్ఎంప్లాయిడ్ పర్సన్స్. అండ్ మేము పోర్టల్లో చెక్ చేస్తే ఆల్రెడీ 11 FIRs కూడా అయ్యింది ఈ సేమ్ కన్సల్టెన్సీ మీద. ఇది CCS లో 4 కేసు అయింది, కుకట్పల్లి 3, చార్మినార్ 3 అండ్ మనకి మహబూబ్ నగర్ లో 1 అయింది. ఈ నిందితులు కేవలం నకిలీ ఉద్యోగాలే కాదు, నిరుద్యోగుల అవసరాన్ని వాడుకుంటూ కొందరి బ్యాంకు ఖాతాలను అక్రమంగా కొనుగోలు చేసి వాటి ద్వారా దందా నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శంకర్ అనే వ్యక్తి వాళ్ళకి ఈ కృతిక్ అనే అబ్బాయికి పరిచయం అయ్యారు త్రూ ఫేస్బుక్. వాళ్ళు అకౌంట్ సప్లై చేస్తారు. సో వాళ్ళ ఫోన్లో మనకి మార్నింగ్ నుంచి చెక్ చేస్తే ఒక 500 నంబర్స్ ఉన్నాయి. సో ఇది ఈ సప్లైస్ అకౌంట్ నంబర్స్. అంటే ఇఫ్ యూ వాంట్ డెబిట్ అకౌంట్ దట్ ఈస్ 25,000 రూపీస్. కరెంట్ అకౌంట్ కావాలంటే ఇట్ ఈస్ 1 lakh.
సో ఇట్లా చార్జెస్ చేసుకుని వాళ్ళు అకౌంట్స్ అప్లై చేస్తున్నారు. ఎట్లా అకౌంట్స్ అప్లై చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక గ్రూప్ ఉంది విచ్ కన్సిస్ట్ ఆఫ్ గోపీకృష్ణ, అశోక్, విష్ణువర్ధన్, గోలి శ్రీధర్. వీళ్ళందరూ పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ని తీసుకొని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అందులో అడ్రస్ మాత్రమే మార్చేసి అలాగే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వీళ్ళు మనీ ట్రాన్సాక్షన్ చేపించుకుంటున్నారు. సో ఒక బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయితే మళ్ళీ నెక్స్ట్ అకౌంట్ని యూజ్ చేస్తున్నారు. సో పేర్లు వాడుకొని అడ్రస్ మాత్రం చేంజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్లో ఈ ముఠాపై ఏకంగా 11 ఎఫ్ఐఆర్లు, 28 ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ స్కామ్లో కీలక పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు కిషోర్తో పాటు రాయల్ మోసెస్, వేముల శేఖర్, అల్వాల సాయి అశోక్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 బ్యాంకు ఖాతాల పాస్బుక్లు, పలు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సాయి, ప్రీతి, గోపీకృష్ణ, విష్ణువర్ధన్, గోలి శ్రీధర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.